దేశవ్యాప్తంగా వైభవోపేతంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. హరహర శంకర శంభో శంకర అంటూ భక్తజనం పరమశివుణ్ణి స్మరిస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఆ పరమశివుడికి మహాప్రీతికరమైన శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలతో శివుని సేవలు తరిస్తున్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయానికి పరమశివుణ్ణి దర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా స్టార్ట్ అయ్యాయి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం జనార్దన సోమేశ్వర స్వామి దేవాలయంలో మనం ఉన్నాం. ఇక్కడ తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మనం భక్తులతో ఉన్నాం. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రంలో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అండి ఇది ఈ లెక్క ప్రతిష్టాపన చంద్రు చేత ప్రతిష్ఠించబడింది. అమావాస్య రోజున వచ్చేసరికి మనకి గోధుమ రంగులోనూ, పౌర్ణమి దగ్గరకు వచ్చేసరికి శ్వేతవర్ణంలోనూ కనిపించడం దర్శనమిస్తారు స్వామివారు భక్తులకి. ఇక్కడ ఈ సంవత్సరం శివరాత్రి వచ్చేసరికి భక్తులు రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి దైవ దర్శనానికి వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడం కోసం, అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా త్వరగా స్వామివారి దర్శనం చేయించడం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా భక్తులందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేవు. ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ చేశారని చెప్తున్నారు. శివరాత్రి రోజు పరమశివుని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, భీమవరం నుండి.